హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పెళ్లి. మా నాన్నగారు ఇదే పేరు పెట్టారు నాకు. సో నా పేరు పెళ్లి. నా కుమారుడు వీడు. వీని పేరు కొడుకు. చూసారా వీడు ఎలా ఉన్నాడు? నాకు ఒక కుమార్తె కూడా ఉంది. ఇదిగో ఈమె నా కుమార్తె. తన పేరు కూతురు. మీరు విన్నది నిజమే. నా కుమారుని పేరు కొడుకు, నా కుమార్తె పేరు కూతురు. నా కొడుకు పెద్దవాడు, నా కూతురు తన కన్నా చిన్నది. వీళ్ళిద్దరూ అన్నా చెల్లెలు. ఇదే నా కుటుంబం. మరొకసారి చెప్తున్నా, బాగా గుర్తుంచుకోండి. నా పేరు ఏమిటి? పెళ్లి. అదే నా పేరు. హే, నిన్న మనం ఈ ఇంటిలో ఉన్న వారిని జనాభా లెక్కల్లోనికి తీసుకోలేదు కదా. అవును, నిన్న టైం అయిపోయిందని వెళ్ళిపోయాం. ఇవాళ చూద్దామా? ఓకే పద, నా ల్యాప్టాప్లో నోట్ చేసుకుంటాను. అయితే ఇంట్లోకి వెళ్ళి చూద్దాం పద. హే పిల్లలు, మీరు బాగా డాన్స్ చేస్తున్నారు. మేము జనాభా లెక్కల కోసం వస్తున్నాం. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారో చెప్పగలరా? ఓకే, మీకు మా ఇంట్లో ఎవరెవరుంటారో లిస్ట్ కావాలా? అవును చెప్పండి, నోట్ చేసుకుంటాం. అయితే రాసుకోండి, చెప్తాం. నా పేరు కూతురు. ఇదిగో వీడే మా అన్నయ్య, వీడి పేరు కొడుకు. మా నాన్నగారు ఉంటారు, ఆయన పేరు పెళ్లి. ఓహో అలానా, అయితే నీవు పెళ్లికూతురు, అతను పెళ్లికొడుకు అన్నమాట. మీరిద్దరూ ఒకే తండ్రి బిడ్డలు కదా. చాలా బాగుంది. మరి మీ తల్లిగారు లేరా? రేరు అని పేరు కూడా మాకు తెలియదు. మీకు కావాలంటే మా నాన్నగారు వచ్చాక అడిగే చెప్తాము. ఓకేనండి, చాలా సంతోషం. మేము వెళ్ళి వస్తాము. ఓకే, థాంక్స్ అండి.